హలో అండి, నమస్తే. నేను మీకు ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ విత్ హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. దానికోసం కావాల్సిన మెటీరియల్ ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాంగిల్స్. ప్లాస్టిక్ బ్యాంగిల్స్లో కూడా టైప్స్ అనేవి దొరుకుతాయి చూడండి. ఇదొక టైప్ మెటీరియల్, ఇవొక టైప్ మెటీరియల్. ఓకేనా, మీకు ఏం కావాలంటే అవే మీరు తీసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్కి ఈ సైజ్ చాలు. లాస్ట్ వీడియోలో 3 సైజెస్ చూపించాను కదా, దీనికి ఒక సైజ్ చాలు. సో ఈ సైజ్ తీసుకున్నాను. నెక్స్ట్ మధ్యలో కలుపుకోవటానికి సైడ్ బ్యాంగిల్స్. ఇవేంటంటే బాల్స్ సన్నగా వస్తాయి, బాల్ బ్యాంగిల్స్. ఇలాగా సింగిల్గా మధ్యలో కలపాలి. ఈ బ్యాంగిల్ షేప్ని బట్టి ఇవి దీనికి కలపాలి. సో సైడ్ బ్యాంగిల్స్. నెక్స్ట్ ఐ పిన్స్. ఇవి కూడా చూడండి, హ్యాంగింగ్స్లో మనం ఎలాడ తీసుకోవడానికి మువ్వలు అనేవి ఐ పిన్స్. ఇలా రౌండ్గా ఉన్నదాన్ని ఐ పిన్ అంటాము మనం. ఇవి కూడా ఏంటంటే సైజెస్ దొరుకుతాయి చూసారా. ఇది చిన్నది, ఇది పెద్దది. మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు దొరుకుతాయి. ఇయర్ క్యాప్స్. మనం బుట్ట తయారు చేసుకున్నప్పుడు దాని మీద ఇవి పెడతాం కదా, పెట్టి కవర్ చేస్తాం హోల్ని. ఇయర్ క్యాప్స్. అలాగే మువ్వలు హ్యాంగింగ్ చేసుకోవడానికి కింద ఈ మువ్వలు. ఈ డిజైన్కి ఇవే అవసరం. సో ఈ మువ్వలు తీసుకున్నాను నేను. ఇవి కూడా మీకు దొరుకుతున్నాయి. నెక్స్ట్ అలాగే స్టోన్స్ పెట్టుకోవడానికి స్టోన్ బేస్, దీని మీద అంటించుకునే స్టోన్స్. అలాగే కుందన్. స్టోన్ బేస్లోనే ఈ కుందన్ కూడా మీరు పెట్టుకోవచ్చు, స్టిక్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మామూలుగా స్టిక్ చేసుకోవచ్చు. అలాగే జుమ్కా బేస్. ఈ బేసెస్కి కదా మనం థ్రెడ్ చుట్టుకుంటాం. సో జుమ్కా బేస్. మ్యాచింగ్ థ్రెడ్. ఆరెంజ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను, మ్యాచింగ్ థ్రెడ్. ఈ జుమ్కాస్ చుట్టూ చుట్టడానికి స్టోన్ చైన్. అలాగే గ్లూ, ఫెవి గ్లూ. నెక్స్ట్ ప్లయర్ టూల్. ప్లయర్ అంటే దీంతో మనం షేప్స్ అనేవి తిప్పుకుంటూ ఉంటాం కాడల్ని. సో ప్లయర్. అలాగే ఆ కాడలు కట్ చేసుకోవటానికి కట్టర్. ఓకేనా. సో ఈ బ్యాంగిల్స్కి కావాల్సిన మెటీరియల్ ఇదండి. దీన్ని తయారు చేసే విధానం చూద్దాం. చూడండి, దారాన్ని ఒక 20 ప్యాకెట్లు తీసుకోండి. లాస్ట్ వీడియోలో చూపించాను దారం ఎలా తీసుకోవాలో. తీసుకున్న తర్వాత ఈ చివర్లు లెవెల్గా కట్ చేసుకొని గమ్మునిలాగా కదలకుండా రాసుకోండి. ఇంకా అది కదలదు. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఈ బ్యాంగిల్కి చుట్టేద్దాం.
చూసారు కదండి, బుట్టలు ఒక్కొక్కటి తయారు చేసుకుని మనం ఇలా ఐ పిన్స్ తోటి లోపల కాడలు చేసుకుని ఒకదానికొకటి తగిలించుకోవాలి. దాని గాజుకి మనం బ్యాంగిల్కి ఇప్పుడు ఒక 20 పేటల దారాన్ని తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బుట్ట అటాచ్ చేసినప్పుడు అన్ని అవసరం లేదు. ఒక 5 పేటలు తీసుకుని ఈ కన్నంలోంచి ఈ గాజుకి 2 సార్లు చుట్టేసి గమ్తో స్టిక్ చేసేయండి, సరిపోద్ది. తర్వాత స్టోన్ బేసెస్, స్టోన్స్, అలాగే గోల్డ్ కుందన్ ఒకటి స్టోన్, ఒక సిల్వర్ స్టోన్ పెట్టాను. ఇలాగే మొత్తం అన్ని రెడీ చేసుకుని ఇప్పుడు సైడ్ బ్యాంగిల్స్ పెట్టుకుని ఇవి పెట్టుకుని చూద్దాం ఈ సెట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఒక బాల్ బ్యాంగిల్, సైడ్ బాల్ బ్యాంగిల్స్ సన్నటివి ఒక బ్యాంగిల్ మనం చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ 2 బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్, ఎందుకంటే దీనికి ఇటొకటి మధ్యలో వేసేదానికి ఇంకో పక్కన. ఓకేనా, అలాగే మళ్ళీ ఇంకో 2 బాల్ బ్యాంగిల్స్, మళ్ళీ మనం తయారు చేసుకున్న బ్యాంగిల్, ఇంకో 2 బాల్ బ్యాంగిల్స్, ఇంకో బ్యాంగిల్, చివర ఒక సింగిల్ బ్యాంగిల్. చూడండి, సైడ్ బ్యాంగిల్స్ తోటి మనం చేసుకున్న బ్యాంగిల్స్ హ్యాంగింగ్స్ వేసుకున్నాం కదా, చాలా అందంగా ఉన్నాయి. సో మీరు కూడా ఇలా నీట్గా తయారు చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మరొకరు నేర్చుకోవాలంటే షేర్ చేయండి. ఫైనల్గా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, ఇలాంటివి మరెన్నో నేర్చుకోవడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.